చామ్ మొక్కుబడి అయిపోయింది. అవును, నువ్వు గుడికి ఎందుకు వచ్చింది? గెలిచాను కదా ప్రేమ్ బాబు, బంగారాన్ని అమ్మవారి దగ్గర పెట్టి తీసుకువెళ్దామని వచ్చాను. పెట్టేశావుగా. అయిపోయింది బాబు. నేను రావడం, నువ్వు నన్ను చూడడం మంచిదే అయిందిలే చామ్. ఏంటంటున్నారు బాబు? నువ్వు బంగారం గెలిచింది బయట కూడా పబ్లిసిటీ అయి ఉంటుంది కదా చామ్. ఎవరన్నా దొంగలకు కూడా తెలిసి ఎత్తుకెళ్దామని వస్తే నేను లేకపోతే ఏమయ్యేది? మీరు ఎలాగో వచ్చారు కదా బాబు, ఇంకెవరెత్తుకెళ్తారు? ఆ దమ్ము ఎవరికైనా ఉందా? అదే కదా, తమ్మున్నోడు ఎవడైనా ఉన్నాడా? మరి ప్రసాదం తినండి బాబు. బాబు బాబు ఏమైంది బాబు? ఏమైంది బాబు? అయ్యో చామ్, ఏం కాలేదులే. ఛా, నా వల్లే కదా. సారీ బాబు. చామ్, నువ్వేం చేసావు? అది ఎగిరి తగులుతుందని నువ్వేమన్నా కలగన్నావా? ఏం కాలేదని చెప్తున్నానుగా, నువ్వేం ఫీల్ అవ్వకు. ఇక్కడ గీసుకుంది బాబు. తగ్గిపోతుందిలే చామ్. నాకు చిన్న గీత పడ్డా తట్టుకోలేకపోతున్నావు. ఐఎమ్ సో లక్కీ చామ్. ఏంటి బాబు అలా చూస్తున్నారు? నిన్ను చూస్తుంటే నాకేదో చెప్పాలని చూస్తున్నట్టుంది. ఏం లేదు బాబు. నీ కళ్ళు నీ మనసులో నాకేదో చెప్పడానికి ఉందన్నట్టు చెప్తున్నాయి చా. ఏమన్నా దాచుంటే చెప్పేచ్చు కదా. నా కళ్ళు మీకు చెప్తున్నాయా? కానీ నేను మీకు చెప్పలేనే. చెప్పు చా. ఏం చెప్పను బాబు? నీ మనసులో ఉన్నది చెప్పు. ఏం లేదుగా. ఇంకొకసారి ఆలోచించు. నువ్వు నాకేమైనా చెప్పాలనుకుంటున్నావేమో. ఏమైనా ఉంటే చెప్తాను కదా బాబు. ఏం లేదు. సరే సరే, త్వరగా వెళ్ళాలి కదా, పదండి బాబు. ఈ ఛాన్స్ కూడా నువ్వు వాడుకోలేదు. ఇంకా నాకు 3 ఛాన్స్లే ఉన్నాయి. చూద్దాం. ఏంటత్తా అలా చూస్తున్నావు? ఇద్దరూ వేరువేరు పనులన్నట్టు వేరువేరుగా వెళ్లారు కదా. ఇద్దరూ కలిసొస్తుంటే ఇద్దరూ వెళ్ళింది ఒకే పనా అని చూస్తున్నాను. లేదత్తా, నేను గుడికి వెళ్ళాను. అనుకోకుండా ప్రేమ్ బాబు గుళ్ళో కనిపించారు. కనిపించింది కదా అని నేనే తీసుకొచ్చాను చందు. ఓ, ఇద్దరూ అనుకోకుండా ఒకే గుడికి వెళ్లారా? అవునత్తా, నేను గెలిచాను కదా, దర్శనం చేసుకుందామని వెళ్ళాను. జామ్ గెలిచింది కదా అని నేను దండం పెట్టుకోవడానికి వెళ్ళాను. ప్రేమ్ బాబు నాతో చెప్పలేదు. జామ్ చెప్పలేదు. ఏదేమైనా ఇద్దరూ వెళ్ళింది ఒకే ఉద్దేశంతోనే కదా. అక్కడే చెప్పుంటే అయిపోయేది కదా. సరే, లోపలికి పదండి. ఎక్కడికి వెళ్ళొస్తున్నారా? గుడికి వెళ్లారు బాబుగారు. ఏంటి రోజు విశేషం? చామంతి వంటల పోటీల్లో పాల్గొని గెలిచింది బాబుగారు. అవునా? అవునయ్య గారు, ఇదిగోండి బంగారపు ప్రైజ్ కూడా వచ్చింది. ఈ ప్రైజ్ కూడా ఇచ్చారయ్య గారు. నువ్వు గ్రేట్ అమ్మా. నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుంది, నో డౌట్. నువ్వు పట్టిందల్లా బంగారమే. థ్యాంక్ యూ సార్. పోటీలకు వచ్చిన హెల్త్ మినిస్టర్ గారు కూడా ఈ మాట అన్నారు నాన్న. మరి అంటారా, ఎవరన్నా చామంతి టాలెంట్ చూసి అని తీరాల్సిందే.
ఆ, హలో సార్, వచ్చేసారా? దగ్గరలోనే ఉన్నాం సార్. దగ్గరలో ఉన్నారా? నేను ఇంట్లోనే ఉన్నాను, రండి. అలాగే సార్. ఆ, చంద్రిక, చామంతి ఇంటికి గెస్ట్లు వస్తున్నారు. కొంచెం స్నాక్స్ అవి రెడీ చేసి పెట్టండి. అలాగే అయ్యగారు. ఉమ్. రే ప్రేమ్, ఉమ్. ఈ మధ్య ఎప్పుడూ లేంది ఈ రోజేంటి నీ మొహం ఎంత వెలిగిపోతుంది? ఏంటా గుడ్ న్యూస్? ఏం చెప్పంటావు నాన్న? నేను తాళి కట్టిన చామ్ తాళి చేయించుకోవడం కోసం పోటీ పెట్టాను, గెలిచింది. ఆ తృప్తే ఈ వెలుగని నీకు చెప్పలేను. రే ప్రేమ్, ఆ, ఆ, ఏం లేదు నాన్న, ఈ మధ్య యోగా ఇంకొంచెం ఎక్కువ చేస్తున్నాను. ఆ శక్తే ఈ వెలుగు అనుకుంటా. ఓ ఆ యోగా కంటిన్యూ చేయరా? అలాగే నాన్న. ఉమ్. చామంతిలో ఇలాంటి మార్పు ఎప్పుడూ చూడలేదు. ఏంటి ఈ అమ్మాయిలో ఈ మార్పు? చామంతి, ఆహా, ఏంటత్తా? ఈ మధ్యన ఎప్పుడూ లేంది ఈ రోజు నీ మొహం ఇంతలా వెలిగిపోతుంది. కారణం ఏంటి? వెలిగిపోతుందా? అదేం లేదత్తా. అరే, కనబడుతుంటే ఏంటో చెప్పమ్మాయి. ఏం చెప్పమంటావు అత్త? ప్రేమ్ బాబు నా భర్త స్థానంలో నాకు అండగా ఉండి నన్ను నడిపిస్తున్నారు. నా భర్తే నన్ను నడిపిస్తున్నారని ఫీల్ అవుతున్నాను. భర్త ఇంత సపోర్ట్ చేస్తుంటే ఏ భార్యకైనా ఇంతకన్నా సంతోషం ఏముంటుంది? అదే నీకు కనిపిస్తుంది, కానీ నీకు చెప్పలేను కదా. చామంతి, ఆ? ఏం లేదత్తా, గెలిచాను కదా. ఆ గెలుపే నా మొహంలో వెలుగులా కనిపిస్తున్నట్టుంది. అయితే రోజు పోటీ పెట్టలేమో. ఊరుకో అత్త, నాకు బంగారం ఇవ్వాలి అన్నట్టు ఎవరు రోజు పెడతారు? నీకు బంగారం ఇవ్వటం కోసమే పోటీ పెట్టారంటావా? ఏమో అత్త, ఆ దైవమే బంగారం నాకు ఎప్పుడైనా ఉపయోగపడుతుందని ఆ వంటల సంస్థ రూపంలో పెట్టించిందేమో. ఏమో చామంతి, నువ్వు చెప్తుంటే అయ్యుండొచ్చేమో అనిపిస్తోంది. అంతకు మించి మనకు తెలియదు కదత్తా. అనిపించింది అనుకోవడమే. కరెక్ట్. మాటల్లో పడి మర్చిపోయాను. జ్యూస్ తీసుకువెళ్ళాలి. ఉమ్.